మనుషుడి యొక్క ఆలోచనలన్నీ కూడా పేక మేడల్లాగా కూలిపోతాయి. గాల్లో ఇల్లు కట్టేస్తున్నారు ఊహల పల్లకి. ఉదాహరణకు చూస్తే ఒకడు అనుకున్నాడంట, ఈ సంవత్సరం పంటలు బాగా పండినాయి నాకు, తర్వాత ఈ ధాన్యం అంతా ఏం చేయాలి, నేను విస్తారంగా పంటలు పండినాయి కాబట్టి ఈ యొక్క కొట్లను కొత్తగా మళ్ళీ కట్టించి చేయాలి. విస్తారమైన పంట వచ్చేస్తుంది, ఇక్కడ కొదువు లేదు, డబ్బు పుష్కలంగా వచ్చేస్తుంది. ఆడంట అనుకున్నాడంట, కాలు మీద కాలు వేసుకొని ఇక ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట, నా ప్రాణమా తినము త్రాగము సుఖించము, ఇదిగో ఈ సంవత్సరం విస్తారమైనటువంటి పంటలు వచ్చేసి మన చేతికి. అని ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పాడు. ఇది కూడా ఒకడు పంటలు పండి తన ప్రాణానికి తనేదే నచ్చ చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము, విస్తారమైన డబ్బు వచ్చేసింది. అప్పుడు దేవుడు అన్నాడంట, ఊరే ఆ పంట పండించినోడు నేను, నువ్వు ఒక ఇత్తనం వేసావురా, దాన్ని పెంచి పెద్ద చేసి అది ఫలించేటట్టుగా చేశాను, గాలి వాళ్ళకి తట్టుకునేటట్టుగా చేశాను. కొంతమంది రైతులు ఇంక చెప్పాలంటే మామూలుగా ఉండదు. అటు ఉసన్నపేట అనే ఏరియా, అప్పుడు నేను ముదినేపల్లి ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు, విసన్నపేట ఆ ప్రాంతం నుంచి ఒక సహోదరుడు వచ్చాడు. పేరూరు గ్రామంలో సువార్త చేస్తున్నాను నేను. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఆ బ్రదరు, దైవజనుడా నువ్వు ప్రార్థన చేస్తుండగా అనేక కార్యాలు జరుగుతున్నాయి, అనేకమైన సాక్ష్యాలు మేము వింటున్నాం, దేవుడు నీ పక్షా నుండి అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. విశ్వాసంతో నేను విసన్నపేట నుండి వచ్చాను కాబట్టి నాకున్న సమస్య ఏంటంటే, ఆయన సాక్షి చెబుతున్నాడు, నేను ఒక కౌలు రైతుని, నేను 7 ఎకరాలు లీజుకు తీసుకొని పంటలు పండించుకుంటాను. సార్వా పంట పెద్దగా లాభం రాలా, మినుమన్నా వస్తుందని ఆశపడుతున్నాను. కాబట్టి దైవజనుడా నాకు నీ మీద విశ్వాసం ఉంది, ఒక్కసారి ఈ కొబ్బరి నూనె ప్రార్థన చేసి అని అడిగాడు. విశ్వాసంతో వచ్చాడు అనమాట. అప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆ నూనె ఇవ్వటం జరిగింది. ఆయన ఏం చేశాడో తెలుసా, ఆ యొక్క వేసిన మినుము పంట వచ్చినాక ఆ మొక్కలు ఏమైపోయినాయి అంటే పండిపోతున్నాయి, అగ్గి తెగులు తెగులు వచ్చేస్తుంది. దానికి కొట్టాల్సిన మందులు కొట్టేశాడు, లేదు, పంట అంతా ఎండిపోయే స్థితికి వచ్చేస్తుంది. 7 ఎకరాలు అంతా పురుగు తెగుళ్ళు. ఆ పరిస్థితిలో ఇతను ఏం చేశాడంటే, ఆ ప్రేరాయలు కొబ్బరి నూనె ప్రార్థన చేస్తున్న నూనె తీసుకెళ్ళి 2-3 బకెట్లు నీళ్ళల్లో కలిపి ఆ స్ప్రే చేసేటట్టుగా ఆ స్ప్రేని 7 ఎకరాలు కొట్టేశాడు.
మందు మందు పోయాలి, ఆ మందు వేయలే అతను. కానీ జరిగిందంటే నీళ్ళలో కొబ్బరి నూనె కలిపి అది తీసుకెళ్ళి 7 ఎకరాలు కొట్టేశాడు. 7 ఎకరాలు కొట్టినప్పుడు దేవుని బిడ్డలారా, రోజులో మార్పు వచ్చేస్తున్నాయి. అగ్గి తెగుళ్ళను దేవుడు ఖండించాడు. ఆ పచ్చగా మొక్కలు మళ్ళీ బ్రతికినాయి, తెగులు పోయింది. ఆ సంవత్సరం అతనికి పంట ఎలా వచ్చిందంటే, మినుముల పంట ఒక్కొక్క ఎకరంలో 6 బస్తాలు, ఒక ఎకరంలో 7 బస్తాలు, అలా 7కు తగ్గకుండా 5 నుంచి 7 బస్తాలు తగ్గకుండా మినిమం బాగా పండిందంట. ఇక అతడు ఏం చేశాడో తెలుసా? మళ్ళీ వచ్చి అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. అద్భుతమైన సాక్ష్యం చెప్పి దేవుణ్ణి కనపరిచాడు. తన దశమభాగం తీసుకొచ్చి దేవుని పాదాలు ఎదురుపెట్టాడు. దేవుణ్ణి గణపరిచాడు అతను. కాబట్టి భూలోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకడు కృతజ్ఞత కలిగిన వాడు ఉంటాడంట, ఒకడు కృతజ్ఞుడు ఉంటాడంట. కృతజ్ఞుడు రెండింటికి తేడా ఏంటో తెలుసా? కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరవని వాడు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరిచిపోయేవాడు. ఈ ధనవంతుడిలాగా. ఈ ధనవంతుడికి దేవుడు పంచిపోతాలని ఉచితంగా ఇచ్చాడు కదా. గాలి, వాన, ఎండ ఇవన్నీ లేకుండా ఆ మొక్కల పంటలు పండుతాయి, అతనికి పండవు. దేవుని ఆజ్ఞ లేనిదే ఏ మొక్క నీకు ఫలతానికి రాదు. వాడు అనుకున్నాడు, నేను శ్రమించాను. కయ్యను హేబేలు చరిత్ర కూడా మనం చూస్తే, హేబేలు కయ్యను తెలుసు కదా. కయ్యనెవడు పెద్దవాడు, హేబేలు చిన్నవాడు కదా. వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడాలు చూడండి. ఈ కయ్యను అనేటువంటి వాడు ఏం చేసేవాడంటే వ్యవసాయం మీద ఆధారపడేవాడు. వ్యవసాయం మీద ఆధారపడి ఆ మొక్కలు వేసి పంటలు పండించుకొని దాంతో జీవించేవాడు. హేబేలు అనేటువంటి వాడు వృత్తి ఏంటంటే గొర్రెల కాపరి. గొర్రెలు మేపుకుంటూ జీవించేవాడు. మరి గొర్రెలు ఖరీదు ఎక్కువ ఉంటాయా, కాయగూరలు, పప్పు ధాన్యాలు ఇవి ఎక్కువ రేటు ఉంటాయా? గొర్రె రేటే ఎక్కువ. కాబట్టి ఈ కయ్యను అనేటువంటి వాడు ఏం చేశాడంటే దేవుడు పంచిపోతాలు ఇచ్చాడు. భూమినిచ్చింది, భూమి అయింది. ఇవాళ మనుషుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు పంచాయతీకి బిల్లు కట్టడానికి నీకు వచ్చే బిల్లులో వాటర్కి ఇంత నీళ్ల బిల్లు కడతావు నువ్వు. నీళ్లు పంచాయతీ వాళ్ళు సృష్టించారా? సృష్టించలే. సృష్టించింది ఎవరు? దేవుడు. కానీ నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటుంది ఎవరు? గవర్నమెంటు. అంటే మన భూమిలో నుంచి వచ్చే నీళ్ళకే గవర్నమెంట్ ఒక ట్యాక్స్ తీసుకుంటుంది. మరి ప్రపంచాన్ని సర్వలోకాలు చేసిన మహాదేవుడికి ట్యాక్స్ కట్టాలి కదా మనం. అది దశంభాగం అనేది దేవుని చట్టం కదా. మరి దేవుడికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి కదా. ఒకసారి యేసు ప్రభు వారిని రోమా ప్రభుత్వం సైనికులు వచ్చేసి ట్యాక్స్ కట్టమన్నారు. రోమా పౌరుడి కాబట్టి నువ్వు ట్యాక్స్ కట్టు అన్నాడు. అప్పుడు శిశువుల్లో ఒక ఆయన అడిగాడు, ఏంటి దేవుడు ట్యాక్స్ కడతాడు ఎక్కడన్నా అని అడిగాడు. అప్పుడు ప్రభువారు అన్నాడు, నో 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 కాలా కాదు, మీ దగ్గర ఒక కాయిన్ చూపించండి అన్నాడు.
కాయిన్ చూపించారు. ఆ కాయిన్కి ఒక ముద్ర వైపు చూపించాడు. ఆ ముద్ర ఎవరిది అంటే కైసరుది. రాజువి రాజుకు చెల్లించాలి, ఇంకొక వైపు చెప్పన్నాడు దేవునికి చెల్లించాలి. అది దేవుని చట్టం. కాబట్టి ఇక్కడ జరిగిందండి, ఈ కయ్యోను అనేటువంటి వాడు నా జ్ఞానము చేత పంటలు పండించాను, నా కండబలం చేత వ్యవసాయం చేశాను, నా బుద్ధి బలము చేత రకరకాల మొక్కలు తీసుకొచ్చాను, నీళ్లు పెట్టాను, ఎరువేశాను, పంటలు పండించాను, ఈ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాలా అనే గొనుగుడు వచ్చేసిందంట కయ్యోనికి. కయ్యోను ఏం చేశాడు తెలుసా? ఒక దోశడు వేయటం, ఇంకో దోశడు తీసేయటం. నేను ఎక్కువ ఇచ్చానని మళ్ళీ దాని నుంచి తీసేస్తున్నాడు. గొనుగుతా సనుగుతా తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టాడంట కయ్యోను. కయ్యోను పెట్టినటువంటి ఆ యొక్క దశమ భాగాలు దేవుడు అంగీకరించలేదు. హేబేలు ఏం చేశాడో చూడండి. గొర్రెల కాపరి, ఆ గొర్రెల కాపరి అయినటువంటి హేబేలు, ఆ రోజుల్లో గొర్రెలు చాలా బలిష్టముగా పెద్దవిగా ఉంటాయి, ఖరీదైనటువంటివి. వాటిని తీసుకొచ్చి అక్కడ బలి అర్పించాడు. ఒక బలిపీఠం కట్టి, బలిపీఠం అంటే రాయి రాయి చక్కగా పేర్చి వాటి మీద గొర్రెలను అర్పించి సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, అయ్యా ఈ దీనదాసునైన నేను నీ కొరకు చిన్న కానుక నా శక్తి కొలత నేను ఇచ్చానయ్యా. అది చాలా పెద్ద ఖరీదైన ఇచ్చాడు. అక్కడ 10 ఇచ్చాడో ఎన్ని ఇచ్చాడో మనకు తెలుసు అక్కడ. కానీ కయ్యోను కంటే 100 రెట్లు ఖరీదైన ఇచ్చాడు. ఇచ్చి కూడా అతను ఏమంటాడంటే తన్ను తాను తగ్గించుకొని ఏం చేస్తున్నాడు? అయ్యా ఈ కానుకను స్వీకరించమన్నప్పుడు దేవునికి ప్రీతికరంగా ఉందంట కానుక. కొంతమంది కానుకలు ఇస్తారు, సనుగుతో గురుగు తీస్తారు. చిచ్చి కయ్యోను కానుక ఇది తీసే అంటాడు అంతే. దేవునికి ఇచ్చే విషయంలో సనుక్కుంటా గొనుక్కుంటా, లేకపోతే పాస్టర్ గారిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. దశమ భాగాలు ఎగతాళి చేస్తారు కొంతమంది. దశమ భాగం అనేది పెద్ద చరిత్ర. ఇది బైబిల్ నుంచి వచ్చిందే, మానవుడు పెట్టింది కాదు, దేవుని చట్టం అది. ఇది క్రొత్త నిబంధనలో లేదు కదా అంటారు. క్రొత్త నిబంధనలో కూడా ప్రభు ఏమన్నాడు తెలుసా? కుష్ఠరోగుడు స్వస్థపడినప్పుడు నీవు వెళ్ళి మోషేకి నీవు కనపడు, యాజకుడికి స్వస్థత జరిగిందని చెప్పు. మోషే నియమించిన ప్రకారముగా నీవు దశమ భాగము తీసుకొచ్చి ప్రతి విషయంలో నువ్వు దశమ భాగము తీయమని దాని అర్థం. మోషే నియమించిన కానుకను అనగా ధర్మశాస్త్రము కానుకను. అయితే క్రొత్త నిబంధనలో ఇంకా పరిశుద్ధాత్మదేవుని కాలం వచ్చినా కూడా నువ్వు దశమ భాగం మినిమిస్తూ నువ్వు వర్ధిల్ని కొలత ఇవ్వమన్నాడు. నీ శక్తి కొలత కూడా ఇవ్వచ్చు. లేని వాళ్ళు అప్పు తెచ్చేమి అవసరంలా. నీకు పండిన దాంట్లో, నీ ఉద్యోగంలో, నీ రాబడిలో ఏదైతే న్యాయంగా వస్తుందో దాంట్లో ఇవ్వమన్నాడు దేవుడు. అంతేగాని అప్పు చేసి పప్పు కూడితే ఇచ్చేయమని చెప్పట్లేదు దేవుడు. పేదవాడైతే నీ శక్తి కొలత చేయి, ధనవంతుడు అయితే నీ శక్తి కొలత చేయి. దేవుడు నీకు ఇచ్చిన దాని ప్రకారంగా. ఒక హాస్పిటల్కి వెళ్తున్నావంటే, అయ్యా నేను రెక్కాడితే డొక్కాడినా అయ్యా, నా దగ్గర డబ్బులు లేవయ్యా, నీ ఫీజులు కట్టలేనయ్యా, ఈ హాస్పిటల్ బిల్లు కట్టలేనయ్యా అంటే ఆ నిరుపేదనే హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలన్నప్పుడు గవర్నమెంట్ వారు నియమించినటువంటి పన్ను నేను పేదోడినయ్యా కట్టలేనంటే వదిలేస్తారా?
వదిలేరు. ఒక మానవులకి అన్ని రూల్స్ ఉన్నప్పుడు దేవుని చట్టం ఎంత శక్తివంతమైంది, ఎంత బలవంతమైంది, ఎంత ఆశ్రదకరమైనది. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో కయ్యంలాగా సనుక్కుంటే గొనుక్కుంటే ఒక తనుదంతాడు అంతే. దానివల్ల మళ్ళీ నీకు శిక్ష రావటం గ్యారెంటీ. హేబేలు ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేస్తూ దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఈ చిన్న కానుకయ్యా స్వీకరించమన్నప్పుడు అగ్ని రూపంలో దేవుడు దిగొచ్చి ఆ యొక్క పొటేళ్ళు దహించేశాడు, ఆశీర్వదించాడు. కయ్యోను కట్టినటువంటి బలిపీఠమును దేవుడు తన్నేశాడు. హేబేలును బలిని ఆయన స్వీకరించి సంతోషించాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగిన వాడు ఎవడు వీళ్ళలో చెప్పండి? కృతజ్ఞత కలిగిన వాడు ఎవరంటే హేబేలు. కృతజ్ఞుడు అంటే ఎవరంటే కయ్యోను. ఇలాంటి కయ్యోనులు 100కి 90 మంది ఉన్నారు ఈనాడు సమాజంలో. కయ్యోను లాంటి ప్రార్థన, కయ్యోను లాంటి ఎగతాళి, దేవుని విమర్శించటం, దైవజనుని విమర్శించటం, దేవుని యందు భయభక్తి లేకపోవటం. మరి కయ్యోను తన కోపోద్రేకమును బట్టి దేశదిమ్మరైపోయాడు. తమ్ముడు వర్ధిల్లుతున్నాడు, దశభాగం ఇచ్చి వర్ధిల్లిపోతున్నాడు, అంతకంతకు ప్రబలిపోతున్నాడు, మందలో అభివృద్ధి చెందుతున్నాయి. అది తట్టుకోలేకపోయాడు ఎవరు? కయ్యోను. ఇలాంటి అసూయపరులు లేరా? ఈనాడు నీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఎందుకు లేవు? ఎందుకు ఆశీర్వాదాలు లేవంటే నువ్విచ్చే రాబడిని నమ్మకముగా యథార్థముగా దేవుని దగ్గర ఇవ్వటం లేదు. కాబట్టి ఇక్కడ ఇందాక ధనవంతుడు ఏం చేశాడు? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఇవాళ చాలామంది అలాగే ఉన్నారు. ఎంతో సంపాదిస్తారు, పగలంతా కష్టపడతారు. ఇవాళ కూలి 1000 రూపాయలు 900 అలా ఉంది. కూలి రేట్లు పెరిగిపోయినాయి కదా. చక్కగా ఆ కూలి తెచ్చుకోవటం, తినటం, భార్యకి ఎంతో కొంత ఇవ్వటం, ఎంజాయ్ చేయటం, చేయాల్సినవి చేసేవాళ్ళు లేరా? ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. నాకు ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. అయ్యా నా భర్త త్రాగుతున్నాడయ్యా, ఇంట్లో జరగటలేదయ్యా, ప్రార్థన చేయమని అడిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, వారు సంపాదిస్తూ ఉంటారు, సిల్లి సంచిలో పోసినట్టు పోతానే ఉంటాయి. కారణము దేవునికి సమర్పించవలసినవి దేవునికి సమర్పించాలి. పేదరికంలో నుండి బయటికి తీసుకొచ్చే దేవుడు అంటాడు కదా, పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తువాడు మన దేవుడు. పెంట కుప్పల్లో నుండి దేవుడు మనల్ని పైకి లేపుతాడు, దరిద్రతలో నుంచి లేపుతున్నాడు. ఒకానొక సమయంలో నువ్వు తినడానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేకపోవచ్చు. ఒకానొక సమయంలో నీ స్థితి 2-3 భోజనం పెట్టలేని పరిస్థితి అయి ఉండొచ్చు. ఈరోజు నేను దేవుడు ఆశీర్వదించినప్పుడు నీ ఆశీర్వాదాలు ఇతరులకు కూడా పంచుతూ ఉండాలి. దానికి స్తోత్రం. దానికి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈనాడు తినము, త్రాగము, సుఖించము. ఎక్కడన్నా చూడండి మనుషులు, ప్రభువు చెప్పాడు, నా రాకడ కాల సమయంలో నోవాహు కాలంలో ఎలా ఉండనో మనిషి కుమారుని యొక్క రాక కాలంలో ప్రజలు అలా ఉంటారు అన్నాడు. ఇవాళ ఎక్కడైనా చూడండి, ప్రార్థనకు రమ్మంటే కోపం, అదే సినిమాకి వెళ్దామంటే పరిగెత్తుతున్నారు, నాటకాలకు వెళ్దామంటే పరిగెత్తుతున్నారు, త్రాగుడికి వెళ్దామంటే టీము, దానికి ఒక టీం ఉంటుంది త్రాగుడికి, దెయ్యాల టీము, సరదాలకి అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటికి మనుషులు సమయం ఇస్తున్నారు. కానీ మరి ప్రభు రాకడ చాలా సమీపంగా ఉందన్న విషయాన్ని ఎవడు గ్రహించట్లా. ఈ మధ్య మనము న్యూస్లో కూడా చూసాం, చంద్రుడు ఎరుపైపోయినట్టుగా మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే భూమి మీద ఈరోజు సమాధానమే లేదు, అన్ని యుద్ధాలే, శత్రుత్వాలు బాగా పెరిగిపోయినాయి, ఒక ఇంట్లో ఒకరు శత్రువులు అయిపోయారు.
తండ్రి కొడుకు, కొడుకు తండ్రి శత్రువు అయిపోయాడు. కోడలకు అత్త, అత్త కోడల శత్రువు అయిపోయారు. మా కళ్ళతో చూస్తున్నాం. రక్త సంబంధులు శత్రువులు అయిపోతున్నారు. ఇరుగు పొరుగు వారు శత్రువులు అయిపోతున్నారు. ఎవరి స్వార్థం వారిది అయిపోయింది. బంధుప్రీతి పోయింది. అక్రమం విస్తరించిపోయింది. ప్రేమలు చల్లారిపోయినాయి. ఎవడు స్వార్థం వాడితో బ్రతుకుతున్నాడు ఇవాళ. ఇది ప్రభు రాకడ సమయం కదా. ప్రభు చెప్పాడు, నా రాకడ సమయమునకు చంద్రుడు ఎరుపు అవుతాడు, సూర్యుడు కాంతినివ్వడు. నా రాకడ చాలా సమీపంగా ఉందని చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుడు అనుకుంటున్నాడు ఇది నా బుద్ధి బలము, నా చదువు బలము వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నాడు. నా శక్తి సామర్థ్యాలను బట్టి నేను వ్యవసాయం చేశానని విర్రవీగుతున్నాడు. అవన్నీ ఇచ్చిన వాడు నీ దేవుడు. కానీ నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? మనందరి ప్రాణము యెహోవా చేతిలో ఉంది. అందుకని ఒక మాట ఉంది, చదవండి ఆ వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు జరుగును. చాలు. మనుషులు చనిపోయేటువంటి ఒక రోజు దేవుని దగ్గర ఉంది. చనిపోయిన తర్వాత మనుషుడి పరిస్థితి ఏంటి? ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ టు డై. మానవుడు తప్పనిసరిగా చనిపోవాలి. ఈ లోకంలో అనుకుంటారు, నేను అది సంపాదించాను, ఇది సంపాదించాను, నాకేంటి కొలువు అనుకుంటారు. ఒరే ఎర్రివాడా, ఈరోజు నిన్ను లేపేస్తున్నాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అట్టగే ఆ ధనవంతుడిని ఏం చేశాడు? నువ్వు ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించము, నాకేంటి, తూర్పు వైపు, పడమర వైపు, దక్షిణ వైపు అన్ని నా ఆస్తులే. దేవుడు ఒక్క జబ్బు పెడితే నువ్వు ఎందుకు పనికిరావు? 4 రేషనాలు పెడితే నువ్వు లేకలేవు. నువ్వైనా మానవులైనా ఎవరైనా. దేవుని చేతిలో ఉంది మన ఆయుష్ అంతా. ఈరోజు మనం అన్నం తింటున్నామంటే దేవుడిచ్చిన పర్మిషను. ప్రతి అన్నం మెతుకు మీద దేవుని యొక్క పేరు రాయబడి ఉంటుందంట. జీవాహారము నేనే అంటాడు ప్రభు. నువ్వు ఈరోజు అన్నము కడుపు నిండా నువ్వు తిని తృప్తిగా జీవిస్తున్నావంటే అది దేవుని కృప కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దావీదు మహారాజు ఎవరు? ఈ మాట రాశాడు కదా. ఆయన ఎవరు అంటే, దావీదు మహారాజు లాంటి ప్రార్థనాపరుడు లేడు. దావీదు మహారాజు లాంటి గాయకుడు లేడు. దావీదు మహారాజు కత్తి పట్టి యుద్ధం చేస్తే ఆయనతో సమానమైన వాడు ఎవడూ లేడు. గొలియాతును హతమార్చినవాడు, సింహాన్ని తోడేళ్ళు చంపినవాడు, యవ్వన ప్రాయంలో ఉండగానే సింహాన్ని చంపేశాడు, తోడేళ్ళు చంపేశాడు, గొర్రెలను కాసేవాడు, గొర్రెలు న్యాయబద్ధంగా కాపాడుకున్నవాడు. ఇదంతా చెప్పుకోవాలంటే టైం మనకు చాలదు కాబట్టి షార్ట్ కట్గా వచ్చేస్తున్నాను. కాబట్టి బాల్యము నుండి దేవుళ్ళని ఎదిగాడు అతను. పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడు దావీదు మహారాజు. అందుకని దావీదు వంశావళిలోనే యేసు ప్రభువారు పుట్టాడు. దేవునికి స్తోత్ర. ఈ దావీదు మహారాజును దేవుడు ఎలా ఆశీర్వదించాడంటే, ఆయన ఆస్తిని మనం లెక్కేసుకుంటూ పోవాలంటే, ఆయన చరిత్రకారులు చెబుతుంది, ఈరోజు ఆయన సంపాదించిన ఆస్తులని డబ్బుగా మార్చి లెక్కేయటం ప్రారంభిస్తే సుమారు 2000 సంవత్సరాల టైం పెట్టిద్దంట. ఆయన మించిన ధనవంతులు లేడు. ఈరోజు మానవులు చిన్న చిన్న ఉద్యోగాలను బట్టి గర్వపడేవాళ్ళు లేరా? చిన్న ఉద్యోగాలను బట్టి వారి సర్వీసులు చేయరు. వారి సర్వీసులు గవర్నమెంట్ ఇచ్చినట్టు రూల్స్ ప్రకారంగా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఏం చేయరు, జీతాలు మాత్రం తెచ్చుకుంటారు, సర్వీసులు చేయరు, ఉచితంగా తీసుకుంటారు. దేవుని దగ్గర లెక్క ఉండదా? ఉంటుంది. చిన్న ఉద్యోగాలను బట్టి గర్వపడేవాళ్ళు లేరా? లేకపోతే కొద్ది గొప్ప ఆస్తులు అంతస్తులు దేవుడిస్తే దాన్ని బట్టి గర్వపడేవాళ్ళు లేరా?
గర్వపడే వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ప్రేమతత్వాలు లేవు. డబ్బును చూస్తున్నారు, ముఖాలు చూస్తున్నారు, మేడమిద్దెలు చూస్తున్నారు, హోదాలు చూస్తున్నారు. మన హోదాకి ఇటు సరిపోతాడా లేదో చూసుకుంటున్నారు. బలగాలు చూసుకుంటున్నారు, అందసందాలు చూసుకుంటున్నారు. తినుము త్రాగుము సుఖించమనే జీవితాల్లోకి మానవులు వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దావీదు మహారాజు చెప్పాలంటే ఆయన ఎలాంటి వాడంటే గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తి. ఆయన దావీదు మహారాజు లాంటి ధనవంతుడికి ఎవరు లేడు ఈ భూమి మీద, ఇంకెవరు పుట్టలా. ఎట్లా అంటారా? చరిత్ర చెబుతుంది. ఈ రోమా ప్రభుత్వం అనేది మనకు తెలుసు కదా. రోమా ప్రభుత్వం వచ్చింది కదా. ఈ రోమా ప్రభుత్వం వారు ఆ రోజుల్లో యుద్ధం చేసి ఇశ్రాయేలీయుల మీద దాడి చేసి ఆ యెరూషలేమును, ఆ బంగారం అంతా తీసుకెళ్ళారు. యెరూషలేముని బంగారంతో కట్టారు. ఆ బంగారం అంతా కరిగించేసి తీసుకెళ్ళిపోయారు. సొలొమోను, దావీదు మహారాజు కలిసి కట్టినటువంటి ఆ యొక్క బంగారం అంతా కూడా నిధులను మొత్తం వారు తీసుకెళ్లారన్నమాట. ఇదంతా పెద్ద చరిత్ర చెప్పాలంటే. అయితే దావీదు మహారాజు లాంటి, సొలొమోను లాంటి ధనవంతులు ఇక చరిత్రలో ఎక్కడ లేరు రాజులు. కానీ ఈ లోకంలో రాజులు ఉన్నారంటే తినుము త్రాగుము సుఖించము అన్నట్టుగా జీవించారు. విలాస భవనాలు కట్టుకున్నారు, త్రాగారు, నాట్యాలతో ఆనందముతో ఇష్టానుసారమైన బ్రతుకులు బతికి జీవించారు. కానీ వారి చరిత్రల కొరకు కోటలు కట్టుకున్నారేమో. కానీ దావీదు మాత్రం అలాంటి వాడు కదంట. దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడంట. ఆయన కోసం ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు వచ్చి కలుసుకోవాలన్నా ఆ సమావేశం జరుగుతున్న సమయంలో వాళ్ళని అక్కడ పెట్టే వెళ్ళిపోయి ప్రార్థనలో ఉండేవాడంట ఆయన. అందరూ ఆశ్చర్యపోయేవారంట. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చాము ప్రపంచ దిక్కుల నుండి, ఏం చేస్తున్నాడు చూస్తే దేవుని దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడంట. దినమునకు 7 మార్లు ప్రార్థన అంట. ఈరోజు మనం ఒక పూట ప్రార్థన చేయాలంటే ఒళ్ళు బద్ధకం, బైబిల్ చదవాలంటే ఒళ్ళు బద్ధకం, ఆదివారం ప్రార్థనకు రావాలంటే ఒళ్ళు బద్ధకం. కనీసం పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలన్నా ఒళ్ళు బద్ధకం. టీవీలకి సమయం ఇస్తాం, సినిమాలకి టైం ఇస్తాం, ప్యాకెట్లకు టైం ఇస్తారు, త్రాగుడికి సమయం ఇస్తారు, ఇష్టానుసారమైన బ్రతుకులు బతుకుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దేవుని దగ్గర పాపాలు సరి చేసుకోవటం అనేది చాలా తక్కువ ప్రజల్లో. కాబట్టి ఇక్కడ దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపడి తనలో ఉన్న ప్రతి పాపమును ప్రభు పాదాల దగ్గర పెట్టి మరెన్నడూ ఆ పాపములు చేయకుండా దేవునితో ఒక ఒడంబడిక చేసుకునేవాడు అతను. అందుకనే దావీదును దేవుడు అంత ఆశీర్వదించాడు. అయితే దావీదు సొలొమోను గారు కట్టినటువంటి మందిరము, ఆ బంగారపు నిధులు ఇవన్నీ కూడా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినాయి? రోమీల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఈనాడు వరల్డ్ బ్యాంక్ ఎవరిదో తెలుసా? వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అన్ని దేశాలు, ప్రపంచ దేశాలు వెళ్ళి అప్పు తెచ్చుకుంటున్నారే. మన దేశం కూడా బోల్డ్ అప్పులో ఉన్నాం. అంటే ఒక్కొక్క తలకాయకి కనీసం 50,000 రూపాయలు అప్పన్నా ఉంటుంది. అట్లా చెప్పుకుంటూ పోవాలంటే ప్రపంచ దేశాల నుంచి వెళ్ళి వరల్డ్ బ్యాంకులో అప్పు తెచ్చుకుంటారు అన్ని దేశాల వాళ్ళు వెళ్ళి. దేవుని బిడ్డలారా, ఆ ధనం ఎక్కడిది? రోమా ప్రభుత్వం నుంచి వచ్చిన ధనం అది. వరల్డ్ బ్యాంక్ ఎవరి కంట్రోల్లో ఉంది? పోప్ కంట్రోల్లో ఉంది. పోప్ ఎవరు? రోమా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వాడు. ఈ వాటికన్ సిటీలో ఉంది దాని యొక్క బంగారపు నిధులు, దాని పెట్టుబడులు. దేనికి స్తోత్రం. ప్రపంచంలో ఉన్న బ్యాంకు, ప్రపంచ బ్యాంకుని కంట్రోల్ చేసేది వాటికన్ సిటీ పోప్ కంట్రోల్లో ఉంటుంది. దేనికి స్తోత్రం. ఈ ధనమంతా ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంటే ఇశ్రాయేలీయులు అనగా దావీదు
ఇశ్రాయేలు దగ్గరకు ఉన్నటువంటి బంగారు నిధులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? రోమిల చేతికి వెళ్ళిపోయినాయి. అందుకు వారు ప్రపంచంలో ఇంత కుబేర్లు అవటం గల కారణము చరిత్ర. అది ఎవరు తెచ్చుకున్నారు ఆ శాపం అంటే? యేసు ప్రభు వారిని సిలువేసేటప్పుడు ఏమన్నారంటే పిలాతు, ఒరే బాబు, ఈయన చాలా నీతిమంతుడు, మీరు చెప్పిన దానికి దీనికి ఏ సంబంధం లేదు, ఈయన మాత్రం నేను సిలువేయను అంటే వాళ్ళు ఏమన్నారు? మాకు బరబ్బా కావాలి కానీ మాకు యేసుప్రభు వద్దన్నారు. బరబ్బా ఎవరు? ఆ డ్యూటీ ఏంటి? దుర్మార్గుడు, కత్తులు కటారులు తీసుకుని తిరిగేవాడు, దొంగ, రవిడి. ఈనాడు ప్రజలకు అదే ఇష్టం. దేవుని యొక్క ప్రేమతో నడిచేవాడంటే ఎగతాళి చేస్తున్నారు ఇవాళ. బరబ్బాను కోరుకున్నారు కానీ యేసుప్రభును కోరుకోలేళ్ళు. అప్పుడు పిలాతుకు భయం వేసి ఏమన్నాడంటే, ఒరే బాబు, ఈయన నీతిమంతుడు, ఈయన మీకు ఏమైనా చేసుకోండి కానీ ముందు నా చేతులు కడుక్కుంటానన్నాడు. ఈ నేరం నా మీద నా పిల్లల మీద లేకుండా పోవునుగా కానీ ఆయన చేతులు కడుక్కున్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఏం పర్లా, ఆ శాపం మా మీద మా పిల్లల మీద ఉంటుంది, అయినా పర్వాలేదు సిలువేసేయమన్నారు. ఆ ఇశ్రాయేలుల యొక్క అహంకారము అణిచివేయుట కొరకు ఎప్పుడైతే ఆ మాట అన్నారో వాళ్ళందరూ, ఆ తర్వాత ఇశ్రాయేలులకు వచ్చినటువంటి శిక్షలు మామూలు కాదు. కొన్ని లక్షల మంది చనిపోయారు యూదులు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, ఆ ధనాగారం అంతా కూడా ఎవరి చేతికి వెళ్ళిపోయింది? ఆశ్రుతులని రోమీలకు వెళ్ళిపోయినాయి. ఈనాడు ప్రపంచ బ్యాంక్ ఎవరిదంటే దావీదు మహారాజుది, సొలొమోను మహారాజుది. మా మీద మా పిల్లల మీద ఉంటాయి అన్నారు. అట్టాగే ఇశ్రాయేలు యొక్క హిస్టరీ చెప్పాలంటే వాళ్ళు తెల్లారలకి యుద్ధం, నెమ్మదిలేని జీవితాలు. కాబట్టి మనుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దావీదుని బట్టి తన ప్రాణమును దేంతో పోల్చాడు? నరుని ఆయువు గడ్డి పువ్వు లాంటిది, అడవి పువ్వు పోయినట్లు పోయిను, దాని మీద గాలి వీసగత లేకపోవును, ఆ మీదట దాని చోటు ఎరగదన్నాడు. దేనికి స్తోత్రం. బా, ఎంత తగ్గింపు జీవితం అండి అయింది. ఈరోజు మన దగ్గర కనీసం 1,00,000 రూపాయలు చేతిలో ఉంటే వాడెంత ఈడెంత వాడు వ్యవహారం చూస్తానంటున్నారు. మరి ఏం ఆస్తి 2,000 సంవత్సరాలు టైం పట్టిద్దంట, పైనే పట్టిద్దంట. చరిత్రకారులు ఏమంటున్నాడు ఈయన? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా యెహోవా పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని తగ్గించుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అలాంటి తగ్గింపు జీవితం మానవుల్లో ఉందా ఇవాళ? లేదు. గర్వము, అహంకారము. కాబట్టి దేవుడు అంతా చూస్తున్నాడు. గర్విష్ఠుల యొక్క గర్వమును అణుచువాడు దేవుడు. నెబుకద్నెజరు, నేను రాజును, ప్రపంచ రాజును అన్నాడు. గడ్డి తినిపించాడు దేవుడు రాజుని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదంతా చెప్పాలంటే పెద్ద సబ్జెక్టు, నరుని ఆయువు గురించి. ఈ లోకంలో మనము ఏ భక్తుడు అంటాడు, తల్లి గర్భము నుండి వచ్చేటప్పుడు నేను మొలతాడు కూడా తెచ్చుకోలేదు, తీసుకెళ్ళేది ఏమీ లేదంటాడు. ఈ లోకంలోకి తల్లి గర్భం నుంచి వస్తే నేను మొలతాడు తేలేదు, మొలతాడు కూడా నేను తీసుకెళ్ళలేను, ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుడంటే భయభక్తులు కలిగి జీవిద్దాం. ప్రభు రాకడ చాలా వేగంగా ఉంది. ఏ హార్ట్ అటాకుల ద్వారానో, ఏ యాక్సిడెంట్ల ద్వారానో మరణము సంభవిస్తుందేమో తెలియని జీవితము. మనము నీటి మీద బుడగ వంటి వారము, గడ్డి పువ్వు లాంటి వారము. అహంకారులు అరిచివాడు దేవుడు. కాబట్టి దావీదు తను తాను తగ్గించుకొని
ఎలా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తాడో, కృతజ్ఞత కలిగి జీవిస్తాడో అట్టి జీవితాన్ని మనం కలిగి ఉందాం. దావీదు లాంటి భక్తి మనం నేర్చుకుందాం. నరుని ఆయువు గడ్డి పువ్వు వలె ఉంది, దాని మీద గాలి వీచుగాది లేకపోతుంది. ఏ క్షణంలో ఏ మరణము ఎటు నుండి వాయువులు మన మీదకి వస్తాయో తెలియదు. ఎటు నుంచి ఏ ప్రమాదం మీద వచ్చి పడుతుందో తెలియదు. ఎప్పుడు నీ గుండి ఆగిపోతుందో తెలియదు. కాబట్టి మన గర్వ అహంకారములు విడుద్దాం. ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకొని, దావీదు వలె మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. స్తోత్రములు నాయన, కృప కలిగిన తండ్రి, ప్రేమమయుడ, సర్వాధికారి, మహోన్నతుడ, జీవాధిపతి, పరిశుద్ధుడ, నీ పాదములకు వందనాలు నాయనా. నీ దయ వల్ల ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడి రక్షించినందుకు నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకు వందనాలు. హేబేలు వలె జీవించే భక్తి జీవితాలు మాకు దయచేయండి. కయ్యను లాంటి గర్వపు అహంకారం మనసును తీసివేయండి. లోబడే మనసును దయచేయండి. విరిగి నలిగిన మనసును దయచేయండి. తోటి వారిని ప్రేమించే మనసును మాకు దయచేయండి. డబ్బును ప్రేమిస్తున్నారు ఇలా మనుషులు నాయన, అందసందాలు ప్రేమిస్తున్నారు, బలగాలను ప్రేమిస్తున్నారు, అహంకారంతో జీవిస్తున్నారు నాయనా. గొల్యాతును నేల కనిపించేటట్టుగా చేస్తావు బాలుడైన దావీదు చేత ప్రభువా. కాబట్టి గర్వాలు అణిచేవాడు నీవు. గొల్యాతు అనుకున్నాడు, ఇశ్రాయేలులో నన్ను జయించేవాడు ఎవడు లేడనుకున్నాడు. కానీ ఒక బాలుడే అతనికి సమాధానం చెప్పేటట్టు చేసావు ప్రభువా. నీ శక్తి చాలా గొప్పదనైనా. ఈనాడు మనుషుడు యొక్క గర్వముతో అహంకారముతో జీవిస్తున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటూ ధనవంతుడు నువ్విచ్చిన పంటకి కృతజ్ఞత కూడా చెప్పలేకపోయాడు. ఒరే ఎర్రివాడా, ఈరోజు నీ ప్రాణము తీసుకుంటున్నానని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇలాంటి స్థితిలో నోవా కాలంలో ఉన్న ప్రజల వలె తినుచు త్రాగుచు మత్తులుగా జీవిస్తూ వ్యభిచారము చేస్తూ భయంకరమైన శరీర కార్యములనే పాపములు చేస్తూ నీకు వ్యతిరేకంగా బ్రతికే వారు ఎంతోమంది ఉన్నారు నాయన. అట్టి ప్రజలను మార్చండి ప్రభువా. మా దేశానికి రక్షణ కలుగు చేయండి నాయన. మా ఇరుగు పొరుగు వారికి రక్షణ కలుగు చేయండి అయా. ఇదిగో నాయన, సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. సంఘ సేవ సరిహద్దులు విస్తరింపచేయండి. దావీదు మహారాజు అయినప్పటికీ తను తగ్గించుకొని నాయనా గడ్డి పువ్వుతో తన జీవితాన్ని పోల్చుకున్నాడు నాయన. ఎంత తగ్గింపు జీవితం ప్రభువా. అలాగే నాయన మా జీవితాలను మేము తగ్గించుకొని మోకరించి గజ 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 వణుకుతూ నాయన, ఇదిగో నా ప్రభువా నీకు లోబడి జీవించే భాగ్యం ఒక దయచేయను నాయన. ఇదిగో నాయన, ఇదిగో నా ప్రభువా, కూడి వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి. ఈ వర్తమానం విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి వారి అక్రతలు తీర్చండి. కృపయంబడి కృప, దీవెనంబడి దీవెన బిడ్డలకు దయచేయమని అన్ని విషయాల్లో ప్రభువా మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతరము తోడయుండి సీయోనులో నుండి సమృద్ధికరమైన ఆశీర్వాదాలు త్రియేక దేవుడు మనకు సంపూర్ణముగా సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు.